హలో అందరికీ. సో నేను ఒక కుకింగ్ వీడియో చేస్తున్నా ఇవాళ. సో నా దగ్గర చాలా మష్రూమ్స్ ఉండే. సో అట్లనే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసుకున్నాను అనమాట. రెసిపీ ఎప్పటి నుంచో ట్రై చేయాలని ఉండే. సో టుడే ఐమ్ మేకింగ్ ఇట్. హోప్ యు గైస్ ఎంజాయ్. అయింది. వేడి అయిన తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. సో ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను విత్ ఎవ్రీథింగ్, షాజీరా అండ్ ఆల్. ఆయిల్ కొంచెం ఎక్కువ హీట్ అయిపోయింది. సో యా, దెన్ అవి కొంచెం ఫ్రై అయిపోయినాయి ఆల్రెడీ. సో యాడింగ్ మష్రూమ్. సో మష్రూమ్స్ ఇది నేను 1 into 4 పోర్షన్స్ కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను తీసుకున్న మష్రూమ్స్ కొంచెం పెద్ద సైజ్లో ఉండే. సో ఇప్పుడు లైక్ ఇఫ్ యూఆర్ యూజింగ్ లైక్ బటన్ మష్రూమ్స్ దెన్ అవి మాత్రం లైక్ 2 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో మంచిగా ఆనియన్స్ మష్రూమ్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. సో జస్ట్ యాడింగ్ దిస్ ఆనియన్స్ ఇది కూడా వేసుకొని ఉడకనిద్దాం. మూత పెట్టి ఉడకనివ్వండి. సో మీకు ఆనియన్స్ ఎక్కువ ఇష్టం అంటే యూ కెన్ యాడ్ లైక్ 1 ఆనియన్. నా దగ్గర ఆనియన్ ఇది పెద్దగా ఉంటే కొంచెం హాఫే వేసినాను. సో ఇంకా మూత పెట్టుకొని ఉడికించేద్దాం. సో ఇదేం లేదు, ఇది పేస్ట్ ఏంటంటే ఎండుమిరపకాయలు ఇంకా గార్లిక్ ఉంటుంది కదా, అది ఒక 15 to 20 minutes, గార్లిక్ ఒక 3 to 4 అండ్ రెడ్ చిల్లీస్ ఏమో లైక్ ఒక 2 to 3 నానబెట్టుకోవాలన్నమాట. ఒక 15 to 20 minutes నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోండి. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే యూ కెన్ యాడ్ మోర్ ఆఫ్ రెడ్ చిల్లీస్. ఎక్కువ రెడ్ కలర్లో ఉంటే మంచిగా రెడ్ కలర్లో వస్తుంది. సో యా, మూత పెట్టుకొని ఉడికించేస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు మీరు ఆ పేస్ట్తోని పేస్ట్ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. సో నేను మర్చిపోయాను, సో అందుకే ఐమ్ యాడింగ్. మిక్స్ ఇట్ ప్రాపర్లీ. సో మష్రూమ్స్ బాగా నీళ్ళు ఇడుస్తాయి అనమాట. సో ఆ నీళ్ళంతా ఇంకిపోయే వరకు మంచిగా ఏమంటారు కుక్ చేసుకోవాలన్నమాట మనం. సో నేను కొంచెం మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను, లైక్ కొంచెం కలర్ కూడా రావడానికి. దెన్ ఇప్పుడు మనం మసాలాస్ వేసుకుందాం. సో ఐఎమ్ యాడింగ్ కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్. మీకు సాల్ట్ కావాలంటే యూ కెన్ యాడ్ సాల్ట్ టేస్ట్ అకార్డింగ్. సో వేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఇంకిపోయింది, మంచిగా ఆల్మోస్ట్ అయిపోయింది. సో మంచిగా కొత్తిమీర ఇంకా మీకు లెమన్ కొంచెం స్క్వీజ్ చేసుకోండి, లెమన్. అంతే, రెడీ అయిపోయింది చిల్లీ గార్లిక్ మష్రూమ్ ఫ్రై. సో యా, ఐ టు లవ్ మష్రూమ్స్ అలాట్. సో రెడీ అయిపోయింది. ఇట్లా బగారా రైస్లా మన తెలంగాణ స్టైల్లో వేడివేడిగా మష్రూమ్ చిల్లీ గార్లిక్ మష్రూమ్ పెట్టుకొని తింటే అసలు క్రేజీ ఉంటుంది. మీరైతే మస్తు ట్రై చేయాలి. నాకైతే మస్తు నచ్చింది. అసలు గార్లిక్ అరోమా మాత్రం క్రేజీ ఉంది. అసలు కుక్ చేస్తున్నప్పుడు మస్తు వస్తుండే స్మెల్. టేస్ట్ ఈజ్ యమ్మీ. యూ కెన్ ఫీల్ దట్ గార్లిక్ అండ్ చిల్లీ ఫ్లేవర్స్ అలాట్. ఐ లవ్డ్ ఇట్.